హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను మునగాకుతో లడ్డు చేసుకుంటాను, నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అని. కొంతమంది నాకు ఇన్స్టాలో కమెంట్స్ పెట్టారు అండ్ ఈ వీడియోకి కూడా కమెంట్స్ పెట్టారు, మాకు కూడా చూపించు గౌతమి అని. కానీ అడుగుతున్న డౌట్ ఏంటంటే, మునగాకు చేదుగా ఉంటుంది కదా, అసలు లడ్డు ఎలాగా వస్తుంది, ఎలా చేసుకుంటారు మీరు, ఏంటి అని చెప్పి అడిగారు. నేనైతే చాలా చాలా టేస్టీగా చేసుకుంటా అండ్ చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఒకటి వేస్తాను. అది అందరికీ తెలిసిందే, కానీ దాన్ని ఇలా కూడా వేయొచ్చా అనేది నాకు ఎవరో ఒకళ్ళ ద్వారా, అంటే నాకు తెలిసిన ఒకళ్ళ ద్వారా తెలిసిందనమాట. సో వాళ్ళు చెప్పాక నేను అలా చేసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ చాలా బాగా వస్తుంది అండ్ చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఆ రెసిపీ లేట్ చేయకుండా చేసేద్దాం. సో మునగాకు లడ్డు అంటే బేసిక్గా మనకు కావాల్సింది మునగాకు. చెప్పాను కదా, మునగాకు కొమ్మలు తెచ్చి ఒక 2 రోజులు అలా పక్కన పెట్టేసి వదిలేస్తే అవే ఆకులు ఆటోమేటిక్గా రాలిపోతాయి. నాకు ఇలా రాలిన ఆకులే అన్నమాట ఇవి. మొన్న మీకు వీడియో చేసి చూపించినప్పుడు తెచ్చుకున్న మునగాకుతోనే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ లడ్డు చేసుకున్నవి ఉన్నాయి, బట్ వీడియో కోసమని మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. నేనైతే వీటిని డ్రై చేసుకున్నాను అబ్బా, ఎండలో ఒకరోజు ఎండలో పెడితే మనకి డ్రై అయిపోతాయి. అయిపోయిన లీవ్స్ని లైట్గా ప్యాన్లో వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు ఆ చేదు వాసన లాంటిది ఏదైతే ఉందో అది పోతుందనమాట. నేను మునగాకు ఏం చేస్తానంటే కొమ్మలుగా ఉన్నప్పుడే కడిగి ఆరబెట్టుకుంటా. సో తర్వాత నాకు ఆకులు విడిలిపోయినాక డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, ఇక మళ్ళీ వాష్ చేసుకునే పని అదేమీ ఉండదు. సో ఆ మునగాకుని లైట్గా వేయించుకున్న తర్వాత, యాక్చువల్లీ వేయించుకున్న ఇంకొక స్టెప్పు నేను షూట్ చేస్తాను అనుకొని చేయడం మర్చిపోయాను అబ్బా, బటన్ నొక్కలేదు. సో అది కూడా చెప్తాను కమింగ్ వచ్చే దాంట్లో. వేయించుకున్న తర్వాత దాన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ వచ్చింది. ఆ పౌడర్లో నేను ఆల్రెడీ ఇంట్లో చేసుకున్న మునగాకు పొడి ఉంది, ఆ పొడిని కూడా కలిపి చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను మునగాకుని జ్యూసుల్లో బాగా వాడతాను అని చెప్పి, మునగాకు పొడిని. సో ఆ పొడి కూడా కొద్దిగా వేసి, అంటే నేను చేసిన పొడి సరిపోదు అనిపించింది లడ్డుకి, అందుకని చెప్పి నేను ఇంట్లో ఉన్న మునగాకు పొడి కూడా కొంచెం అందులో వేసుకుని కలుపుకున్నా. సో నేనైతే బేసిక్గా మునగాకు పొడి అలా తయారు చేసుకుని పెట్టేసుకుంటా. ఇప్పుడైతే ప్యాన్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యే వాడాలంటే లేదబ్బా, మామూలు నెయ్యి కూడా వాడుకోవచ్చు. బట్ ఈ లడ్డులో నేను ఈ కైండ్ ఆఫ్ హెల్దీ లడ్డులో ఆవు నెయ్యి కొంచెం ప్రిఫర్ చేస్తాను. సో ఆవు నెయ్యి వేసిన తర్వాత సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, వాల్నట్, పిస్తా. సో ఇంకా మీ చాయిస్. అన్నీ లేవు అనుకుంటే కనుక ఏది ఉంటే అది ఒకటైనా వేసుకోండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో నట్స్ లేవు అనుకుంటే ఇలా సీడ్స్ అయినా 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పుచ్చగింజలు, 1 స్పూన్ సన్ఫ్లవర్ గింజలు అన్నీ కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ హెల్దీ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇవన్నీ లైట్గా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా టాస్ చేసుకోండి. సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి. అంత పెద్ద గింజ అడ్డు వచ్చింది అనుకోండి, లడ్డు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే, నేనేం లేదు అన్నిటిని చాపింగ్ బోర్డ్ మీద వేసి పెద్ద నైఫ్ పెట్టి ఒక కార్నర్ని గట్టిగా పట్టుకొని చాప్ చేసేసుకున్నాను అనమాట. మిక్సీ కూడా వేయలేదు, మిక్సీ వేస్తే మళ్ళీ ఓవర్గా పొడిలాగా అయిపోతాయి. సో ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకొని పక్కన గిన్నెలోకి తీసేసుకోండి. సో ఇవి ఇన్ని వేయాల క్వాంటిటీ అంటే అది కూడా మీ ఇష్టం, మరి ఇన్ని ఎక్కువ వేయాలని కూడా ఏం లేదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అసలు ఏమీ లేకుండా అయినా చెయ్యొచ్చు, కానీ ఉంటే బాగుంటుంది అనేది ఆప్షన్ అంతే. సో ఇవన్నీ లైట్గా వేయించుకున్న తర్వాత మంచి మనకి వేగగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, తెలుస్తుంది అవి వేగిపోయినట్టు. ఇప్పుడైతే సేమ్ ప్యాన్లో, ఇది తెలుసు కదా ఏమంటారు, కటోరీ అని చెప్పి మనకి బయట దొరుకుతుంది, లేదా గోండ్ అని అంటారు. ఇది వచ్చేసరికి ఒక ప్లాంట్ గమ్ అనమాట. ఇది మనకు బాగా చలవ చేస్తుందని చెప్పి మనం ఎండాకాలం సీజన్లో ఏమంటాం, ఒక ముక్క నీళ్ళల్లో నానబెట్టుకుంటే చాలా జెల్లీగా అవుతుంది. అయిన దాన్ని మనం ఏమంటారు, జ్యూసెస్లో లేదంటే కనుక సబ్జా గింజలు వాటిలో వేసుకొని తాగుతూ ఉంటాం కదా, దాన్ని లైట్గా గ్రైండ్ చేసుకుంటే
మనకి చిన్న చిన్న ముక్కలు అవుతుంది. లేదు అంటే కనుక ఏదన్నా ఒక క్లాత్ లాంటి దానిలో వేసి బరువైన దాంతో ఒక 4 సార్లు దంచినట్టుగా చేసినా కూడా చిన్న చిన్న ముక్కలు అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఏదన్నా కానీ దీనికి ఒక 5-6 స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందబ్బా. ఒకేసారి వేయను నేను ఎట్టే టైము, ఏ స్టెప్లో అవసరమో అప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. అమ్మో అంత నెయ్యి ఎలా అంటే మరి మనం బోల్డ్ అని లడ్డులు చుట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం నెయ్యి లేకుండా ఎలా వస్తాయి చెప్పండి. 5-6 స్పూన్స్కి మనకు 20 లడ్లు వస్తున్నాయి అనుకుందాం. అంటే ఒక్కొక్క స్పూన్ వచ్చి ఒక 4-5 లడ్లకు వస్తుంది ఒక స్పూన్ నెయ్యి. సో మనకు అంత నెయ్యి తినటం వల్ల ప్రాబ్లం ఏం లేదు, తినాలి నెయ్యి ఏం కాదు, మరి ఎక్కువ తినకూడదు. కానీ ఇప్పుడైతే నెయ్యి వేడి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఆ కటోరీ ఏదైతే ఉందో అది ఈ నెయ్యిలో వేయించుకోండి. వేయించితే అది మనకి ఎలా వస్తుందంటే పేలాలు ఉంటాయి కదా, పేలాలు వేగినప్పుడు ఎలా ఉంటుంది, గట్టిగా ఉన్న గింజ కంప్లీట్ గుల్లగుల్లగా అయిపోయి స్మూత్గా వస్తుంది చూసారా తినేటప్పుడు, అలా వస్తుంది అనమాట. అలా అవ్వాలి. అలా ఎప్పుడు అవుతుంది అంటే నెయ్యి బాగా హీట్ అయ్యాక, వేడి బాగా వచ్చాక అప్పుడు ఈ చిన్న ముక్కల్ని వేస్తే ఇమీడియట్గా మనకి ఇలా పేలాల్లాగా వస్తాయి. అలా కాకుండా డైరెక్ట్గా మాత్రం తినొద్దు. ఎయిదర్ ఇలా అన్నా చేయండి, లేదా నీళ్ళల్లో నానబెట్టుకున్నది తినాలి. కానీ డైరెక్ట్గా తీసుకుంటే మాత్రం స్టమక్లో డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది గమ్ కదా, అది కరిగే కొద్దీ, అది నీళ్ళని పీల్చుకునే కొద్దీ ఉబ్బుతుంది. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇలా నేతిలో వేయించుకుంటే ఇది మనకి క్రిస్పీగా లడ్డూల్లో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇలా ఒక దగ్గర తిన్నాను, నేను వాళ్ళని అడిగాను అనమాట. నేను తిన్న వాళ్ళని, వాళ్ళు ఏమేస్తారు ఆ లడ్డులో అని చెప్పారనమాట. సో దాన్ని ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి అప్పటి నుంచి ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే 1 కప్పు మినపగుళ్ళు ఎందుకు అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్గా మునగాకు లడ్డు తినాలంటే ఆ మునగాకుకి ఉన్న వాసన, ఆ ఫ్లేవర్ మనకి నచ్చదు. అదొక రకమైన చేదు వాసన వస్తూ ఉంటుంది తినేటప్పుడు. అదొక టేస్ట్ కూడా మనకి యాక్సెప్టబుల్గా ఉండదు. అబ్బా తినేద్దాం వెంటనే అనేంత ఫీల్ ఉండదు. అందులో పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు అసలు లైక్ చేయరు ఆ వాసనకి. అందుకనే ఇలా మినపగుళ్ళు వేయించుకొని మనం మినపసున్ని చేసుకుంటాం కదా, ఆ మినపసున్నిలాగా ఈ పొడి కూడా కలిపితే లడ్డు బాగా వస్తుంది, చుట్టుకోవడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా మునగాకు ఫ్లేవర్ డామినేట్ అవ్వకుండా ఈ టేస్ట్ల వల్ల బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ తినడానికి సూపర్ అంటే సూపర్గా వస్తుంది. సో ఇప్పుడైతే మినపగుళ్ళు లైట్గా వేయించుకున్న గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవి చల్లారిన తర్వాత వాటిని కూడా మనం పొడి పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆల్రెడీ మనం కటోరీ వేయించుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి ఉంది ఇంకా. సో మళ్ళీ వేరే ఏం వేయలేదు ముందే. ఆ కొద్ది నెయ్యిలో ఎంత ఒక 1/2 స్పూన్ ఉంటుంది అంతే. ఆ కొద్ది నెయ్యిలో 1 కప్పు రాగి పిండి వేసి లైట్గా వేయించుకోండి. సో ఇప్పుడు మనం వేసేవన్నీ హై కాల్షియము, ఐరన్. రాగిల్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మునగాకులో అంతే. ఇవన్నీ జుట్టుకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. అలాగే మినపగుళ్ళు ప్రోటీన్ ఉంటుంది. సో చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ. అందుకేనబ్బా నేను చెప్పింది తమ్నెయిల్లో 1 దెబ్బకు 3 పెట్టాలంటే ఏం లేదు. 1 స్కిన్, 1 హెయిర్, 1 వెయిట్ లాస్. సో 3 కలిపి 3 పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే రాగిపిండి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఎంత రాగిపిండి అయితే తీసుకున్నామో అంత మునగాకు పొడి, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పొడి. మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా మిగిలింది అనుకుంటే అది బాటిలింగ్ చేసి పెట్టేసుకోండి. కీరా జ్యూస్ చేసుకున్న, క్యారెట్ జ్యూస్ చేసుకున్న, ఆ జ్యూసులు చేసుకునేటప్పుడు 1/2 స్పూను బ్లెండ్ చేసేటప్పుడు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే డైరెక్ట్గా తాగడం కన్నా కూడా అలా వేరే వాటితో కలిపి తాగితే మనకి టేస్ట్ బాగుంటుంది. మునగాకు తీసుకున్న ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా జ్యూసుల్లో కూడా తీసుకోవచ్చు. సో లేదంటే టీ లాగా కూడా చేసుకోవచ్చు. స్పైసెస్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క కానీ అలా ఏదైనా వేసి పొడి కొద్దిగా వేసి టీ లాగా కూడా చేసుకోవచ్చు. సో నాకు సరిపోగా ఇది మిగిలిందనమాట. దీన్ని మళ్ళీ బాటిలింగ్ చేసి పెట్టేసుకుంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మునగాకు కూడా వేసుకొని ఆల్రెడీ మనం లైట్గా వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక మనకు ఆ చేదు వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో ముందే ఆకు కొద్దిగా వేయించుకున్నాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో ముందు మనం సీడ్స్ వేయించుకునేటప్పుడు, నట్స్ వేయించుకునేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ కటోరీ వేయించేటప్పుడు గోండ్ అన్నాం కదా, అది వేయించేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చాలా డ్రైగా ఉంది కదా ఇది. సో ఇది కొద్దిగా వేగాలి, ప్లస్ లడ్డు కూడా మనకి మంచి స్మెల్ రావాలి, ఆ ఫ్లేవరు స్వీట్గా అనిపించాలన్నమాట. ప్లస్ నెయ్యి, లడ్డూలో నెయ్యి ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు 1 స్పూన్ వేసుకొని మంచిగా మనకి అది ఆ రా స్మెల్ పోయి మంచి వాసన రావడం తెలుస్తుంది అనమాట. అది వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ వేయించుకునే మధ్యలోనే ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్న నట్స్ ఇవి కూడా వేస్తూ ఉంటే, ఆల్రెడీ వాటిని కూడా నేతిలోనే కదా వేయించాం,
వాటిల్లో కూడా కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, అది కూడా దీంట్లోకి యాడ్ అయ్యి వేగేటప్పుడు సరిపోతుంది అనమాట. ఈలోగా ఇదిగోండి చల్లారిపోయినాయి ఈ మినపగుళ్ళు. ఆ మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసేసుకోండి. మినపగుళ్ళు కాకపోతే మినువులు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. విత్ పొట్టు ఉంటాయి కదా నల్లగా, ఆ పొట్టున్న మినువులను కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అలా అయినా వేసుకోవచ్చు, ఏం లేదు. మనం మినపసున్నికి ఎలా అయితే మినువులు వేయించుకొని పొడి చేసుకుంటామో అదే. ఇది కొంచెం రవ్వలాగా వస్తుంది అనమాట. మరి ఈ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా వేసి చేసుకోండి, అప్పుడు తినేటప్పుడు బాగుంటుంది. సో అది కూడా వేసి లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న నట్స్ సీడ్స్ మిక్స్ చూసారా, అది చూడటానికే కలర్ భలే ఉంది కదా. సో ఇప్పుడైతే ఆ గిన్నెలో ఏమన్నా నెయ్యి ఉందేమో అడుగునని చెప్పి ఆ పొడితో వేసి లాగాను అనమాట. ఎందుకంటే ఆ కొద్ది నెయ్యి కూడా దీనిలో కలిస్తే మనకి ఉండలు చుట్టుకోవడానికి ఎక్కువ పట్టకుండా ఉంటుంది, అందుకని. సో అది కూడా వేసి ఒకసారి వేయించుకోండి. తర్వాత గోండ్ కటోరీ, అది మంచి ఏమంటారు పేలాల్లాగా మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట నేతిలో వేగగానే. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కటోరీ ఫ్రెష్ది తీసుకోండి. ఎక్కువ రోజులు బాటిల్లో ఉండి మనం వాడకుండా పక్కన పెట్టి మూత ఓపెన్ చేయకుండా ఉంటే అది ఒక కైండ్ ఆఫ్ యాసిడిక్ స్మెల్, అంటే పుల్లటి యాసిడ్ వాసన లాగా వస్తుంది. అది ఏం లేదు, ఒక చెట్ల నుంచి తీసే గమ్ అనమాట. అది గమ్ము లాగా కారుతాయి కదా తుమ్మ చెట్టుకి, కొన్ని రకాల చెట్లకి ఆ గమ్మునే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ యాసిడిక్ స్మెల్ వస్తుంది. అలాంటి యాసిడిక్ అదే మూత ఓపెన్ చేయగానే మీరు వాసన చూడండి, ఫ్రెష్గా అనిపిస్తే ఓకే, లేదు అంటే మాత్రం అది గ్యాస్ ట్రబుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి అలాంటిది వాడొద్దు, ఫ్రెష్ది ప్రిఫర్ చేయండి. సో ఇది వేయించుకుంటూ ఉండగా పక్కన బెల్లం పొడి చేసుకోవాలి. మామూలుగా అయితే బెల్లాన్ని గడ్డల్లాగా కొట్టి మిక్సీ పట్టు కూడా చేసుకోవచ్చు, కానీ మిక్సీ పడితే ఒక్కోసారి ఏమవుతుందంటే తొందరగా జిగురు వచ్చేసి ఉండలాగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను కొంచెం తరిగిన దాన్ని తర్వాత ఏమన్నా లైట్గా ఒక రౌండ్ అలా మిక్సీలో తిప్పుకున్నాను అనమాట. సో అది మీ చాయిస్, ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ బెల్లం అనేది పొడిలాగా చేసి పెట్టుకోండి, మనం పాకంలాగా పట్టట్లేదు దీనికోసం. దీన్ని నేను లైట్గా ఒక రౌండ్ తిప్పాను అనమాట. సో ఆ చిన్న చిన్న గడ్డలు కూడా ఏమైనా ఉంటే అవి కరిగిపోతాయి. ఇప్పుడు ఈ పొడిలో స్టవ్ వేడిగా పొయ్యి మీద ఉండగానే ఆ బెల్లం పొడి వేయాలి. ఆ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందబ్బా, నేను తీసాను అనుకున్న క్లిప్పింగ్, ఆ క్లిప్ మిస్ అయింది. బట్ ఈ స్టెప్లో అయితే మాత్రం ఆ బెల్లం పొడి వేసాను. ఎంత వేసాను అనేది మీ ఇష్టం, మీకు తీయగా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పడుతుంది, లేదా నేనైతే ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు మునగాకు పొడి అలా తీసుకున్నాను కదా. సో నేను 1.5 కప్పు బెల్లం పొడి వేసాను అనమాట. సో 1.5 కప్పు బెల్లం పొడి వేసాను, అదైతే సరిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్ దగ్గర మళ్ళీ ఇంకొక స్పూన్, 4th స్పూన్ ఆఫ్ ఘీ, 4వ స్పూను నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇంకా కూడా 2 స్పూన్స్ పడుతుంది, మొత్తం 6 to 7 స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే మనకు లడ్డు చుట్టుకోవడానికి కూడా రావాలి కాబట్టి. ఇప్పుడు 4వ స్పూన్ వేసాము. తర్వాత బెల్లం పొడి వేసిన తర్వాత లైట్గా వేయించుకోండి కొద్దిసేపు. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత బెల్లం ఏమవుతుంది, బెల్లం కానీ షుగర్ కానీ జనరల్గా వేడి తగలగానే కరిగి కొంచెం మెత్తగా అవుతాయి. ఆ మెత్తగా అయినప్పుడు ఈ పిండికి అది కరిగింది వచ్చి మనకి లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. లేదు అంటే కనుక మనకి ఏమంటారు డ్రైగానే ఉంటుంది పిండి, అందుకని కొద్దిసేపు వేయించుకుంటే ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడైతే నేను జస్ట్ తీపి సరిపోయిందా లేదా చెక్ చేశాను అనమాట. ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కనుక కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకున్నాము. అంతే, చక్కగా ఒక 5 minutes అలా వేయించుకుని ఆ స్టవ్ మీద కట్టేసి అలా వదిలేస్తే ఆ వేడి కూడా, ఆ గిన్నె కూడా వేడిగా ఉంటుంది, పిండి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి అది సరిపోతుంది. సో వేయించుకున్న తర్వాత కాసేపటికి చల్లార్చుకుని చూస్తే మనకి కన్సిస్టెన్సీ చూసారా, ఇదిగోండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వేడికి అది కరిగే కొద్దీ కొంచెం తడి అవుతూ ఉంటుంది, ఆ తడి అయ్యే కొద్దీ ఇలా టెక్స్చర్ మారుతూ ఉంటుంది అనమాట. ఇంకొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది నాకు, ఎందుకంటే మనం ఉండ చుట్టడానికి కూడా రావాలి కదా. ఇంకాసేపటికి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు కావాలంటే 1 నుంచి 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మీకు ముందు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తే చేత్తో బాగా నలిపి ఉండకు వస్తుందా లేదా, చేయడానికి లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా అనేది ట్రై చేసి చూడండి. వస్తుంది అనుకుంటే కనుక చేసేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇంకొక 2 స్పూన్స్ అలాగా నెయ్యి యాడ్ చేసుకోండి. కరిగిన నెయ్యి వేడిగా ఉంటే వేడికి బెల్లం ఇంకొంచెం కరిగి మనకి చుట్టుకోవడానికి అయితే వస్తుంది అనమాట. సో అలా ఇంకొక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నేనైతే సగం చుట్టాక కొంచెం డ్రై అయినట్టు అనిపించింది, అందుకని చెప్పి అప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి తర్వాత యాడ్ చేశాను అనమాట. అంతే, వీటిని చుట్టుకొని మనం 15 రోజుల వరకు 15 నుంచి 20 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ కాదు, శుభ్రంగా ఉంటాయి. డైలీ 1
నేనైతే 2 కూడా తింటాను. డైలీ 1 ఆర్ 2 హ్యాపీగా తినొచ్చు. ఇందులో ఏమున్నాయి, మునగాకు, రాగిపిండి, మినువులు, నట్స్, నెయ్యి, బెల్లం, అంతకు మించి వేరే ఐటమ్స్ ఏమీ లేవు. చక్కగా చాలా హెల్దీ. మీరు పిల్లలకు కూడా పెట్టొచ్చు. జుట్టు ఊడిపోతున్నా, జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, అలాంటివి ఏమున్నా సరే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మందులు వేసుకోవడం కన్నా కూడా ఇది బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అదనమాట సంగతి. అది ఇవాల్టి వీడియో. సో అంతే, మొత్తం కలిపి ఉండలు చుట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసేసుకోండి, అంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ లడ్డూల షేప్ చూసి మీరు కంగారు పడొద్దు, నాకు అలానే వచ్చింది చేయటం. లడ్డు షేప్ చూసి ఏంటి అవుతుంది ఒక్కొక్కలా చేసింది అనుకుంటారేమో. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.